ఆ, తప్పకుండా నెక్స్ట్ సినిమా ఈ లుక్లో చేస్తా అండి. చాలామంది అన్నారు ఇది. అయితే ఏంటంటే నేను ఒక విషయం ఇక్కడ చెప్తా అండి, అంటే ఒక యాక్టర్ లాగా తప్పకుండా ఏంటంటే ఇప్పుడు కొన్ని చోట్ల అంటే పబ్లిక్గానే చెప్తున్నా, ఏం లేదు, యాక్టర్ అనేవాడు అన్నీ తీసుకోవాలి, లేకపోతే సినిమాల్లోకి రాకూడదు కాబట్టి. ఆమ్, అక్కడక్కడ లుక్ మిస్ఫైర్ అయిందనే కామెంట్స్ వచ్చాయండి. అయితే ఏంటంటే దట్ ఈస్ సంజయ్ అండి, దట్ ఈస్ నాట్ రవి. సో మేము ఆ సంజయ్ అనే పాత్ర డిజైన్ చేయడానికి అది చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 3-4 సినిమాలు చేశాక నేను ఇది చాలా 100% కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, మీరు అది ఒక కొలా చేసుకుని రవి చేసిన 3-4 సినిమాలు పక్క పక్కన పెడితే మీకు ఏ సినిమాలో రవి కనపడ్డండి, క్యారెక్టరే కనపడతాడు. అది డెఫినెట్గా. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ సినిమాలో ఏదైతే కొన్ని కొన్ని మైనస్లాగా మీకు కనపడుతున్నాయో అవి డెఫినెట్గా ప్రతి మైనస్ లాంగ్ రన్లో మీకు ప్లస్లా కనపడుతుందండి. అండ్ సినిమాకి కూడా అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. ఈ విషయం నేను మొన్న ఎవరికోనో చెప్పా. నేను 3-4 సినిమాలు చేశాక మీరు కొలా చేయండి, ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటనేది రవీస్ అన్ యాక్టర్ అంటారని చెప్పా. నేను దాని మీదే నిలబడుతున్నా అండ్ తప్పకుండా జరుగుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.